నమస్తే తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. సెప్టెంబర్ 2వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను పర్యటించారు. కృష్ణలంక, పటమట, యనమల కుదురు, భవానీపురం, రామలింగేశ్వర నగర్, జక్కంపూడిలో ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో చంద్రబాబు జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో అధికారం మారేందుకు అదే బలమైన కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. నాయకులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని చెప్పారు. కక్ష సాధింపు చర్యల వల్ల అధికారుల తీరు మారుతుందని, భవిష్యత్తులో సీఎంల మాట ఐపీఎస్ అధికారులు వినే అవకాశం ఉండదని అన్నారు. తెలంగాణకు భారీ వర్షాల నుంచి ఊరట లభించింది. రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి రేపటి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ అతలాకుతలమైంది. వేలాది బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు తక్షణ సాయం అందించాలని కోరారు. పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఎత్తి 11.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 24.3 అడుగుల మేర కొనసాగుతోందని, కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నట్లు చెప్పారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటూ ఈ సందర్భంగా లోకేష్ కితాబిచ్చారు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని ట్వీట్ చేశారు. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఖమ్మం జిల్లాకు వెళ్లనున్న ఆయన మార్గ మధ్యలో ముంపు ప్రాంతాల్లో ఆగి అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులు సీఎం చంద్రబాబు అహోరాత్రులు సమీక్షలు చేపడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తీరు పట్ల ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదని, కాకపోతే అలాంటి సమయాల్లో వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలు అందిస్తే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చని, బాధితులకు భరోసా కల్పించవచ్చని సూచించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే చేస్తోందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ లోని అన్ని ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తే అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తదని వారు తెలిపారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాలని అన్ని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ లేఖ రాశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.